హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్యామిలీ బిగ్ బాస్లో ఫ్యామిలీ వీక్ అయితే వచ్చేసింది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తనూజ ఫ్యామిలీ. ఇన్ని రోజులు ఏంటంటే బయట వాళ్ళు 5 స్టోన్స్ కానీ వైల్డ్ కార్డ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేశారు, మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ఉంది, అది వేరే విధంగా వెళ్తుంది ఏదేదో చెప్పారు. వీళ్ళిద్దరు కూడా కొంచెం కళ్యాణ్ ఉంది, దాని తర్వాత దూరం పెరిగి అలా వద్దని ఆలోచించుకుంటూ కొంచెం ఆ 1 వీక్ మాట్లాడకుండా కొంచెం ఉన్నారు. సో దాంతో నిన్న వీళ్ళ చెల్లి ఏదైతే వచ్చి హింట్లు ఇచ్చిందో దాంతో క్లారిటీగా అర్థమైపోయింది. అంటే కళ్యాణ్ గురించి ఏమీ చెప్పలేదు, అంటే తనకి అర్థమైపోయాడు కళ్యాణ్ గురించి బయట ఏం బ్యాడ్గా లేదు, మా ఇద్దరి గురించి అంత బాగానే ఉంది, ఇంకా పాయింట్ గురించి ఏం చెప్పలేదు. తను ఒకటే చెప్పింది, నీకు సపోర్ట్ లేదు అనకు, బయట కూడా సపోర్ట్ ఉంది, ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు, సపోర్ట్ బాగా ఉంది అని. ఎందుకంటే ఈ మధ్యన తనుజ్ ఏంటంటే నాకు ఎవరు సపోర్ట్ లేరు. మన నాగార్జున గారు ఏదో అడిగినప్పుడు కూడా నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పేసింది. అది మనం కూడా మాట్లాడుకుందాం, అలా అనటం తప్పు. తనకి చాలాసార్లు గేమ్స్లో కానీ కెప్టెన్సీ టాస్క్లో కానీ ఇలా ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో అది తను మర్చిపోయి, అంటే తను మర్చిపోయి కదా, తన వేలో ఏంటంటే డైరెక్ట్గా చేయలేదు కదా, కెప్టెన్సీ అప్పుడు చేయలేదు అన్న వేలో తను ఆలోచించింది. అయినా కానీ ఏదో ఒక విధంగా అయితే తనకైతే సపోర్ట్ ఉంది. కొన్ని టాస్కుల్లో మనం చూసి మా బెడ్ టాస్క్ కానీ వాటర్ టాస్క్ కానీ ఇవన్నీ సపోర్ట్ ఉన్నారు. సో సపోర్ట్ లేదని అందరినీ అలా అంటే వాళ్ళు కూడా చాలా హర్ట్ అయ్యారు. ఇమాన్యుయల్ కానీ భరణి కానీ వీళ్ళు హెల్ప్ చేసినా హెల్ప్ చేయలేదు అనే పాయింట్స్ అయితే వాడింది. అదొకటైతే నాకు నచ్చలేదు. వాళ్ళ చెల్లొచ్చి హింట్ ఇచ్చింది కాబట్టి ఇంకా తను చేంజ్ చేసుకుంటుంది, తన గేమ్ మారిపోతుంది. తన ఇంట్లో వాళ్ళ మీద కొంచెం అరవటం కూడా తగ్గిస్తుంది. వాళ్ళ మమ్మీ కూడా చెప్పిందంట, అరవకు నువ్వు అంటే అరవకు, ఎందుకు ప్రతిదానికి ఇరిటేట్ అవుతావు అందరి మీద, అలా కోప్పడకు, అందరి మీద మంచిగా మాట్లాడు, ఊరికి అసలు ఏడవకు అని ఒక 10 సార్లు చెప్పింది. తను ఎప్పటికైనా వాళ్ళ చెల్లి ఇచ్చిన హింట్స్ తీసుకొని మంచిగా గేమ్ ఆడి ఏడవకుండా స్ట్రాంగ్గా ఉండి ప్రతిదానికి అందరికి చీటికి మాటికి అందరి మీద ఇరిటేటింగ్ అవ్వకుండా అది కూడా చేంజ్ చేసుకుంటే తన గేమ్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా వాళ్ళ చెల్లి పెళ్లి కూతురు చేసేసి ఇంకా అయిపోయింది అనమాట. వెళ్ళేటప్పుడు చెప్పింది, నా పెళ్ళికి గిఫ్ట్ కప్పు కావాలి, కప్పు తీసుకుంటా అన్నట్టు ఇంక చెప్పింది. ఇంక వాళ్ళ చెల్లిది ఇంకా అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, కళ్యాణ్తో ఏమీ బయట నెగిటివ్ అవ్వలేదు, తనకి బాగానే ఉంది, అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనే హింట్ అయితే తనకు వచ్చినట్టుంది. అని అందరితో బాగానే ఉంటుంది. ఈ మధ్య 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి కొంచెం పర్లేదు. కాకపోతే ఇంకా కొంచెం ఇరిటేట్ అవ్వడం, కోపగించుకోవడం ఇవన్నీ తగ్గిస్తే సూపర్ ఉంటుంది. సో తనూజ గురించి అయితే ఇది.